అసలు ఎవడండి ఈ అన్వేష్? ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతా వీడి గురించే హడావిడి. అసలు సోషల్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ ఎందుకంత వీడిని ఉతికి ఆరేస్తున్నాయని చూస్తే హిందూ దేవతలని భారతదేశ స్త్రీల వస్త్రధారణ గురించి వీడు చేసినటువంటి కామెంట్స్ చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇలాంటి వాడిని అస్సలు క్షమించకూడదు. భారతదేశానికి రప్పించి కఠినంగా శిక్షించాల్సిందే. అసలు వీడికి ఇంత బలుపు ఎక్కడి నుంచి వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే 2018 నాకు తెలిసి 2019 నుంచి విదేశాల్లో వీడియోలు తీసుకుంటూ అక్కడున్న ప్రముఖ స్థలాల్ని, పర్యాటక స్థలాల్ని, వాటి వివరాలను శ్రీకాకుళం యాసలోని సరదాగా వివరిస్తూ ఉండడంతో అతనికి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్సు పెరిగారు. 2024 వరకు చాలా చక్కగా ఇటువంటి కాంట్రవర్షియల్ లేకుండా మంచి ప్లేసులు చూపిస్తూ, మంచి కామెడీ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేశాడు. పాపులారిటీ సంపాదించాడు. అక్కడి నుంచే మనవాడికి బల్బ్ స్టార్ట్ అయింది. డబ్బులు విపరీతంగా వస్తున్నాయి. ఫాలోయింగు పెరుగుతుంది. తన యూట్యూబ్కి రారాజు తనేలాగా ఫీల్ అయిపోయి పక్క యూట్యూబర్ని తిట్టడంతో తనతో పాటు సమానంగా ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, ఇలా కొన్ని న్యూసెన్స్ స్టార్ట్ చేశాడు. అది పబ్లిసిటీ కోసం అనుకున్నాం. అప్పుడప్పుడు ప్రజలకు సందేశాలు ఇస్తూ ఉంటే సరే అన్ని దేశాలు తిరుగుతున్నాడు, జ్ఞానం సంపాదిస్తున్నాడు, మనకు సందేశం ఇవ్వడంలో తప్పే ఉంది, మంచి చెప్తే తీసుకోవాలి కదా అనుకున్నాం. కానీ రాను రాను వీడు పరిమితులకు మించిపోయాడు. ఎలా మించిపోయాడు అని అంటే ఈ ప్రపంచానికి రాజు అని అనుకునేంతగా. నటుడు శివాజీ పొరపాటున ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి చిన్న మాట అన్నందుకే అతను మహిళా కమిషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. అలాంటిది వీడు సీత గురించి, ద్రౌపది గురించి, గరికపాటి వారి గురించి, చాగింటి వారి గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా భారతదేశంలోని ఆడవాళ్ళని సంస్కరిస్తాడంట. ఏంటండి వీడి మాటలు? అయితే వీడికి అహంభావం అడ్వాన్స్ స్టేజ్లోనైనా ఉండాలి, లేదా కంప్లీట్గా మెంటల్ అయినా ఎక్కువ ఉండాలి. ఏది ఏమైనా వీడు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. మళ్ళీ ఏమంటాడో చూడండి. వాడి ఛానల్ సబ్స్క్రైబ్దారులకి రెస్పెక్ట్ ఇవ్వడంట. First of all, I will tell you, I don't respect my followers, I don't respect my subscribers. Always because I never ask follow my channel, I never ask follow, subscribe my channel. చూసారా? వీడికి మనం బుద్ధి చెప్పాలి లేదా మీరే చెప్పండి. మనకు సిగ్గు లేదా అలాంటి వాడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడానికి? అన్సబ్స్క్రైబ్ చేయండి. వాడి అహంభావాన్ని దించండి. ఇంకా వీలైతే వాడి ఛానల్ బ్యాన్ చేయమని రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.